ఎందుకో తెలియదు కానీ భీమవరం గాజువాక నియోజకవర్గాల ప్రజలను చూస్తే విపరీతమైన జాలి కలుగుతుంది. అట్ ద సేమ్ టైం పిఠాపురం నియోజకవర్గ ప్రజలను చూస్తే విపరీతమైన ఈర్ష్య కలుగుతోంది. హోల్సమ్గా ఈ మూడు నియోజకవర్గాల ప్రజలను చూస్తే మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథ బంగారు గొడ్డలి గుర్తుకు వస్తోంది. ఒకసారి ఆ కథను చాలా బ్రీఫ్గా చెప్పుకుందాం. రామయ్య అనే కష్టజీవి పనిచేస్తూ తన ఇనుప గొడ్డలని నదిలో జారవిడుచుకుంటాడు. అప్పుడు గంగమ్మ తల్లి ప్రత్యక్షమై బంగారు గొడ్డలని చూపించి అతనిదేనా అని అడుగుతుంది. రామయ్య కాదంటాడు. తర్వాత దేవత వెండి గొడ్డలు చూపించినా కాదని, తదనంతరం చూపించిన ఇనుప గొడ్డలి తనదే అంటాడు. రామయ్య నిజాయితీకి మెచ్చిన దేవత బంగారు, వెండి, ఇనుప గొడ్డలను మూడింటిని రామయ్యకు ఇచ్చివేస్తుంది. రామయ్య సక్సెస్ స్టోరీ విన్న సోమయ్య అనే దురాశాపరుడు ఉద్దేశపూర్వకంగా తన ఇనుప గొడ్డలని జారవిడుచుకుంటాడు. దేవత ప్రత్యక్షమై అతడికి బంగారు గొడ్డలని చూపించగా అది తనదే అంటాడు. అతడి అత్యాశకు దేవత ఆగ్రహించి అతడికి ఇనుప గొడ్డలని మాత్రమే ఇచ్చి కష్టపడి పని చేసుకోమని హెచ్చరించి అక్కడి నుండి అదృశ్యం అవుతుంది. ఇప్పుడు ఈ కథను కాస్త రివర్స్లో ముందుగా భీమవరం గాజువాక నియోజకవర్గాల ప్రజలకు అప్లై చేద్దాం. 2019 జనరల్ ఎలక్షన్స్లో నేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు భీమవరం గాజువాక ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇనుప గొడ్డలిలా కనబడ్డారు. ఆయనకు ఓటేస్తే ఏం వస్తుంది? బూడిద తప్ప. అదే మరొక క్యాండిడేట్కు ఓటేస్తే మాకు ఓటుకు నోటు వస్తుంది అని భావించారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు. కట్ చేస్తే 2019లో భీమవరం గాజువాక నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో నేటికి అలాగే ఉన్నాయి. ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజల విషయానికి వద్దాం. వీళ్ళు బంగారు గొడ్డలి కథలో రామయ్యలా సన్మార్గులు. ఓటుకు నోటు కోసం ఆశపడలేదు. పవన్ కళ్యాణ్ గారే 100 బంగారు గొడ్డళ్లతో సమానం అనుకున్నారు. అఖండ విజయం కట్టబెట్టారు. కట్ చేస్తే పిఠాపురంలో ఏం జరుగుతోందో తెలుసా? ఏకంగా 10,000 ఎకరాల్లో మూలపేట, నాగులాపల్లి గ్రామాల సమీపంలో ఉన్న సెజ్లో ఎయిర్పోర్టును నిర్మించబోతున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30 పడకలున్న ఏరియా ఆసుపత్రిని 100 పడకలకు విస్తరించనున్నారు. 66 మంది సిబ్బందిని అదనంగా నియమించబోతున్నారు. కాకినాడ లైట్ హౌస్ నుండి ఉప్పాడ వరకు ఉన్న బీచ్ రోడ్ను టూరిస్టు హబ్గా మార్చబోతున్నారు. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న భీమవరం గాజువాక నియోజకవర్గాల ప్రజలు గుండెలవిసేలా రోధిస్తున్నారు. తమ అత్యాశకు, తాత్కాలిక ప్రలోభాలకు భగవంతుడు ఏకంగా ఇంత పెద్ద శిక్ష వేశాడా అని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. కానీ ఏ లాభం? ఆ శిక్షను భరించడం తప్ప వారు మరేమీ చెయ్యలేరు. ఇన్ ఏ కంప్లీట్ కాంట్రాస్ట్, ఒక మహాపురుషుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి తాము స్థానికులం అని చెప్పుకుంటున్నందుకు ప్రతి ఒక్క పిఠాపురం వాసి గర్వపడుతున్నాడు.